క్రెడిట్ కార్డు వినియోగించే అలవాటు అనేక మందికి ఉంటుంది. కొంతమంది మాత్రం వీటి నుంచి వచ్చే వడ్డీల భారం తట్టుకోలేక వీటిని బ్లాక్ చేయటం లేదా తొలగింపు చేస్తారు. కానీ ఇలా చేయటం వల్ల కూడా సిబిల్ స్కోర్పై ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత రోజుల్లో అనేక మంది ఉద్యోగులు క్రెడిట్ కార్డులను విరివిగా ఉపయోగిస్తుంటారు. అయితే ఒకానొక సమయంలో ఆలస్యంగా చెల్లించే క్రెడిట్ కార్డు బిల్లులను చూసిన ఆయా వ్యక్తులు ఇక క్రెడిట్ వాడటం వద్దని భావిస్తారు. దీంతో పలువురు క్రెడిట్ కార్డ్ బిల్ సెటిల్మెంట్ కోసం వెళితే మరికొంతమంది మాత్రం ఆ మొత్తం బిల్లు చెల్లించి వాటిని క్లోజ్ చేసేసుకుంటారు. కానీ మీ క్రెడిట్ కార్డును క్లోజ్ చేసినా కూడా మీ సిబిల్ స్కోర్పై ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మీ క్రెడిట్ కార్డ్ ఖాతా క్లోజ్ లేదా బ్లాక్ చేయటం వలన మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తిపై ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. అంటే మీ క్రెడిట్ కార్డును బ్లాక్ చేయటం వల్ల మీకు అందుబాటులో ఉన్న మొత్తం క్రెడిట్ పరిమితి తగ్గిపోతుంది. ఉదాహరణకు మీకు 2 క్రెడిట్ కార్డులుంటే ఒకటి 50,000 మరొకటి 30,000 పరిమితితో ఉంటే మీరు మొత్తం 80,000 పరిమితి కలిగి ఉంటారు. మీరు 40,000 ఖర్చు చేసినప్పుడు క్రెడిట్ వినియోగ నిష్పత్తి 50% ఉంటుంది. అయితే వీటిలో ఒక కార్డును బ్లాక్ చేస్తే మీకు 50,000 మాత్రమే అందుబాటులో ఉంటుంది. అప్పుడు 40,000 మీ వినియోగ నిష్పత్తి 80%కి చేరుకుంటుంది. దీంతో రుణదాతలు లేదా క్రెడిట్ బ్యాంకులు సాధారణంగా తక్కువ వినియోగ నిష్పత్తిని ఇష్టపడతారు. ఎందుకంటే ఇది మీకు క్రెడిట్ను బాధ్యతాయుతంగా ఉపయోగిస్తున్నట్టు సూచిస్తుంది. అధిక వినియోగ నిష్పత్తి ఉన్నవారికి రుణం ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ క్రమంలో మీరు మీ క్రెడిట్ కార్డులను బ్లాక్ చేసుకున్నా కూడా మీ సిబిల్ స్కోరుకు ఇబ్బందులు తప్పవు. అంతేకాదు, మీకు ఉన్న పాత క్రెడిట్ కార్డులను, ముఖ్యంగా మీరు వాటిని చాలా కాలం ఉపయోగిస్తున్నట్లయితే అది మీ క్రెడిట్ హిస్టరీపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. ఎందుకంటే మీ క్రెడిట్ కార్డు ద్వారా మీరు క్రెడిట్ను ఎలా నిర్వహిస్తున్నారో అనే అంశాన్ని తెలియచేస్తుంది. మీ పాత క్రెడిట్ కార్డులను మూసివేస్తే మీ క్రెడిట్ హిస్టరీ తగ్గిపోతుంది. ఇది మీ సిబిల్ స్కోర్ను ప్రభావితం చేస్తుంది. మీరు క్రెడిట్ కార్డుతో చేసిన అన్ని చెల్లింపుల చరిత్ర కూడా మీ సిబిల్ స్కోర్పై ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు, మీరు పాత కార్డుపై బిల్లులను సకాలంలో చెల్లింపులు చేస్తే అది మీ క్రెడిట్ స్కోర్ను మెరుగుపరుస్తుంది. అయితే మీ చెల్లింపులను ఆలస్యంగా చేయటం వల్ల మీ స్కోర్ క్షీణిస్తుంది. ఈ క్రమంలో మీరు కార్డును మూసివేసినప్పటికీ మిగతా క్రెడిట్ ఖాతాల విషయంలో సమయానికి చెల్లింపులు చేయటం ద్వారా మీ స్కోర్ను క్రమంగా మెరుగుపరుచుకోవచ్చు.